విద్యుత్ సిబ్బంది లంచాల వసూలు అవినీతిపై తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. లక్షల రూపాయలు ఇచ్చి లంచాల వసూలు అధికంగా ఉండే పోస్టుల్లోకి వచ్చిన విద్యుత్ ఇంజనీర్లు అదే స్థాయిలో అక్రమ సంపాదనకు తెగపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో లంచాల వసూలులో ఆరితేరిన ముగ్గురు విద్యుత్ ఇంజనీర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కావాల్సిన నేతకు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంతర్గత విచారణలో గుర్తించింది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థికి ముగ్గురు ఇంజనీర్లు నేరుగా ₹1 కోటి విరాళం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పరిధిలోని పరిశ్రమలు, వ్యాపారాల నుంచి ఈ ముగ్గురు వసూలు చేసి ఎన్నికల ప్రచారానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారు హైదరాబాద్లో నగరంలో 3 కీలక విద్యుత్ డివిజన్లలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఒప్పందంతో విరాళం ఇచ్చినట్లు సమాచారం. అలాంటి ఇంజనీర్లపై విచారణ చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసే వారిలో దాదాపు 300 మంది భారీగా లంచాలు వసూలు చేసినట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఉద్యోగులు, ఇంజనీర్లు తమను ప్రాధాన్యత పోస్టులోనే ఉంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి 3 ఏళ్ల పాటు ఫోకల్ పోస్టులో పనిచేస్తే ఆ తర్వాత తప్పనిసరిగా కార్యాలయంలో ఉండే అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాలి. కానీ అలా వెళ్లకుండా దాదాపు 300 మంది ఎప్పుడూ ఫోకల్ పోస్టులోనే కొనసాగుతున్నట్లు అంతర్గత విచారాల్లో గుర్తించారు. అలాంటి వారందరినీ గుర్తించి తక్షణం నాన్ ఫోకల్ పోస్టులోకి బదిలీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. దసరా తర్వాత ఏ క్షణంలోనైనా బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లోని కీలకమైన ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కొందరు ఉద్యోగులే నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని ఫోన్లో ఇవ్వడానికి యుఎస్ ప్రకాష్ రావు, బీఆర్ఎస్ నేత తెలియజేస్తారు. చెప్పండి సార్. వాస్తవంగా వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అంశాన్ని గమనించినట్లయితే ఏదైనా ఒక పార్టీ కానీ, ఒక గవర్నమెంట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళనే లంచాలు తీసుకొని మాకు నిధుల రూపంలో ఇవ్వండి అని కలెక్ట్ చేసే స్థితి ఎక్కడా లేదు మన దగ్గర తప్ప. ఇది చాలా దారుణమైన అంశం. విద్యుత్ ఉద్యోగులంటేనే విపరీతమైన డబ్బులు తీసుకుంటూ, లంచాలు తీసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యేకమైన పోస్టుల్లోకి ప్రత్యేకమైన వ్యక్తుల్ని దాంట్లో నియమిస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే కలెక్షన్ చేయడం తప్ప రెండో పని లేదు. నిన్నగాక మొన్నే మనం చూసాం హైదరాబాద్లో ఒక డిఈ యొక్క బెనామీ దగ్గరే 2 కోట్ల క్యాష్ దొరికిందంటే ఏ స్థితిలో లంచాలు జరుగుతున్నాయో కూడా అర్థమవుతా ఉంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారే వాళ్ళ పై అధికారులైన ఇంజనీర్ల మీద ఫిర్యాదు చేసే ఏసీబీకి పరిశీలన చేయండి, పట్టుకోండి అని అడుగుతున్నారు. అంటే ఏ స్థాయిలో లంచాలు ఎక్కువ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా ఇక్కడ ఉందని కూడా మనం గమనించాలి. ప్రభుత్వం ఎందుకు దీన్ని చేయట్లేదంటే ప్రభుత్వమే వాళ్ళని చేయడానికి ఫోర్స్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి లక్షల కోట్లు వసూలు చేసి ఆ పోస్టులు వాళ్ళని పెట్టి మీరు మళ్ళీ వసూలు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్తున్నప్పుడు అలాంటి 3 ఇంజనీర్లు హైదరాబాద్లో 3 పోస్టులు పడుతూ ఉన్న వాస్తవం ఏంటో మనం దీన్ని గమనిస్తే ఇది ప్రభుత్వ పరంగా చేస్తున్న తప్పిదం. ఇది కరెక్ట్ కాదు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా ఉంది దీనివల్ల. థ్యాంక్ యూ సార్.